వైశాఖ పురాణం 9వ అధ్యాయం. సతీదేహత్యాగము. అంబరీష మహారాజుతో నారదుడు ఇట్లు పలికెను. శృతదేవుడు చెప్పిన పిశాచత్వ మోక్షకథను విని శృతకీర్తి మహారాజు ఇట్లు పలికెను. శృతదేవ మహాముని, ఇక్ష్వాకు వంశరాజగు హేమాంగదుడు జలదానం చేయకపోవటం వలన ముమ్మారు చాతకముగానో జన్మించి బల్లిగా నా గృహమున ఉండను కదా. పుణ్యమును కలిగించు యజ్ఞ యాగాదికములను దానములను చేసిన హేమాంగదుడు కర్మానుసారము చాతకము మున్నగు జన్మలను ఎత్తవచ్చును గాని సత్పురుషులను సేవించకపోవటం వల్ల గద్దగాను పలుమార్లు కుక్కగాను జన్మించటం మాత్రం తగినట్టుగా నాకు తోచటలేదు. హేమాంగద మహారాజు సజ్జనులను పూజించలేదు కావున వానికి పుణ్యలాభం కలగకపోవచ్చును. పరులకు పీడ కలిగించినచో బాధలు రావచ్చును. అట్టే అనర్థమును చేయలేదు కదా అనగా పరపీడను చేయలేదు కదా. కావున వీనికి సునకాది జన్మలు ఎందులకు కలిగినో వివరించి నా సందేహం తీర్చగోరుచున్నాను అని అడిగిన శృతకీర్తిని మెచ్చి శృతదేవుడు ఇట్లు పలికెను. రాజా వినుము. ఈ విషయాన పార్వతికి శివుడు కైలాస శిఖరమును చెప్పిన విషయం వినుము. భగవంతుడు ఈ లోకములన్నింటినీ సృష్టించను. వాని స్థితిని ఇహలోక సంబంధము పరలోక సంబంధము అని రెండు విధములుగా ఏర్పరచను. ఇహలోక సంబంధములుగా జలసేవ, అన్నసేవ, ఔషధ సేవ అని ఇహలోక స్థితికి 3 హేతువులు ఏర్పరచను. ఇవి 3 ఇహలోక స్థితికి సర్వలోకములకు ముఖ్య హేతువులు. అట్లే పరలోక సుఖస్థితికి సాధుసేవ, విష్ణుసేవ, ధర్మమార్గ సేవ అను 3 ముఖ్య హేతువులు. ఇవి భగవంతుడు ఏర్పరిచిన విధానములని వేదముల యందు చెప్పబడినది. ఇంటి యందుండి సంపాదించుకున్న ఆహార పదార్థము ప్రయాణమున ఆహారమునకు ఉపయోగపడినట్టుగా ఇహలోకమును మనము పరలోక స్థితికై సంపాదించుకున్న సాధు విష్ణు ధర్మమార్గ సేవలు ఉపయోగపడుచున్నవి. మంచివారికి సజ్జనులకు అనిష్టమైన కార్యము మన మనసుకు ఇష్టమైనను దానివల్ల ఏదో ఒక అనర్థం కలుగుచున్నది. సజ్జనులకు అప్రియమైన మనకు ప్రియమైన దాన్ని చేసినచో తుదకు మనకు అనిష్టమే జరుగును. దీన్ని వివరించుటకై ఉదాహరణగా అతి ప్రాచీనమైన ఇతివృత్తము వినుము. పార్వతి ఈ కథ పాపాలను పోగొట్టును, వినవారికి ఆశ్చర్యము ఆనందము కలిగించును. పూర్వం దక్ష ప్రజాపతి అపూర్వముకు యజ్ఞం చేయదల్చెను. అంతకు పూర్వమే అతని కుమార్తెకు సతీదేవిని శివునికిచ్చి వివాహం చేసెను. అల్లుడైన శివుని యజ్ఞమునకు రమ్మని పిలుచుటకై కైలాసమునకు వచ్చెను. అట్లు వచ్చిన దక్ష ప్రజాపతిని చూసి, నేను దేవతలందరికీ గురువును, వేదములు వివరించు త్రికాలాబాధితమైన వాడను, చంద్రుడు ఇంద్రుడు మున్నగు దేవతలు నాకు కానుకలు తెచ్చువారు అనగా సేవకప్రాయులు. ప్రజాపతులలో ఒకడైన దక్ష ప్రజాపతియు తనకు పిల్లనిచ్చిన మామయ్య గౌరవార్హుడైనను పరాత్పరుడనకు తాను ప్రజాపతులలో ఒకరిని చూచి లేచి గౌరవించుట వానికి శ్రేయస్కరం కాదు. యజమాని సేవకుని చూసి లేవరాదు, భర్త భార్యను చూసి లేవరాదు, గురువు శిష్యుని చూసి లేవరాదు అని పండితుల మాట కదా. దక్ష ప్రజాపతి పిల్లనిచ్చిన మామాగుటచే పూజ్యుడే, కానీ ఇచ్చటి పూజ్యత్వము బంధుత్వమును బట్టి వచ్చిన దగుటచే సర్వోన్నతుడు సర్వోత్తముడు దేవదేవుడు ఒక తాను లేచి నిలుచుండి గౌరవించిన శిష్యుని చూసి గురువు లేచినట్టుగా, భార్యను చూసి భర్త లేచినట్టుగా, సేవకుని చూసి యజమాని లేచినట్టుగా ధర్మవిరుద్ధముగా ఉండును. కావున తాను లేచి నిలుచుండి గౌరవించుట దక్ష ప్రజాపతికి శ్రేయస్కరము కాదు. లేచినచో యజమానులు మున్నగు వారు లేచి సేవకాదుల గౌరవించటం వంటిది. ఇట్లు చేయటం వల్ల సేవకాదులు ఆయువు, ధనము, కీర్తి, సంతతి మున్నగు అన్నీ వెంటనే నశించినని తలచిన పరమేశ్వరుడు మామయ్యకు దక్ష ప్రజాపతి వచ్చినను మామగారుగా పూజుడైనను దక్షుని శ్రేయస్సును కోరి లేవలేదు. కానీ పరమేశ్వరుడంతటి వాని ఆలోచనా శక్తిని ఔన్నత్యాన్ని గమనింపజాలని దక్ష ప్రజాపతి ధర్మ సూక్ష్మాన్ని గమనించలేక అల్లుడు తనని గౌరవించలేదని శివునిపై కోపం తెచ్చుకొనెను. కోపమును ఉద్రేకమును ఆపుకొనజాలని అతడు శివుని ఎదుటనే ఇట్లనెను. ఓహో ఎంత గర్వము! ఓహోహో ఏమి ఈ గర్వము! దరిద్రుడు తనను తాను తెలుసుకొనజాలని అవివేకి ఈ శివుడు. ఇతనికి తనకంటే మామ మాన్యుడన వివేకం లేని అవివేకి ఈ శివుడు. ఇతడు ఎంత భాగ్యవంతుడో కదా. ఈశ్వరుడను పదమున ఐశ్వర్యమును కలిగి ఉన్నాడు. ఇతని ఐశ్వర్యం ఎంత గొప్పదో కదా. వయస్సు ఎంతయో తెలియదు. శుష్కించిన ఒక ఎద్దు వీని ఐశ్వర్యం. పాపము కపాలమును ఎముకలను ధరించి వేదబాహ్యులకు పాషండుల చేత పూజించబడువాడు. ఇతడు వృధా అహంకారముల దైవము. ఇట్టివాడిచ్చ మంగళమేమీ ఉండను. లోకములు శాస్త్రములు లోకములు చర్మధారణము అంగీకరించవు. దరిద్రుడై చలికి బాధపడుతూ ఇతడు అపవిత్రమగు గజచర్మాన్ని ధరించును. నివాసము శ్మశానము, అలంకారము ఆ సర్పము. ఇది ఇతని ఐశ్వర్యం. ఇతడు ఈశ్వరుడను పేరు శివుడు. శివ శబ్దార్థము నక్క. ఆ నక్క తోడేళ్లను చూసి పారిపోవును. శివాను శబ్దమే వీని ధైర్యాన్ని వివరించును.
సర్వజ్ఞుడను పేరు కలదు, కానీ మామను చూసి నమస్కరింపవలెనని జ్ఞానం లేని అజ్ఞాని. భూతములు, ప్రేతములు, పిశాచములు వీని పరివారం. ఆ పరివారం ఎప్పుడూ విడవడు. వీని కులమేమో తెలియదు. మరియు ఇతడు పరమేశ్వరుడు. సజ్జనులు ఇతన్ని దైవంగా అంగీకరించరు. దురాత్ముడు నారదుడు వచ్చి చెప్పగా విని నేనతనికి నా కుమార్తెకు సతీదేవినిచ్చి మోసపోయితిని. ధర్మ వ్యతిరేక్తమైన ప్రవర్తన గల ఇతన్ని వివాహమాడిన నా కుమార్తెయగు సతీదేవి వీని ఇంటనే ఉండి ఈ సుఖములను అనుభవించుచుండుగాక. ఇతడు వీరిని వివాహమాడిన నా కుమార్తె. వీరిద్దరూ మాకు మెచ్చదగిన వారు కారు. నీచకులం వాని వద్ద ఉన్న పవిత్ర కలశము విడవదగినదైనట్టుగా వీరు నాకు విడవదగిన వారు అని బహువిధములుగా పరమేశ్వరుని నిందించెను. కుమార్తెయగు సతీదేవిని అల్లుడగు పరమేశ్వరుని యజ్ఞమునకు పిలవకనే తన ఇంటికి మరలిపోయెను. యజ్ఞవాటికను చేరి దక్ష ప్రజాపతి ఋత్విక్కులతో కలిసి యజ్ఞమును ప్రారంభించినను పరమేశ్వరుని నిందించుచునే ఉండెను. బ్రహ్మ, విష్ణువు తప్ప మిగిలిన దేవతలందరూ దక్షుని యజ్ఞానికి వచ్చిరి. సిద్ధులు, చారణులు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు, కిన్నరులు వీరు అనేలా అందరూ వచ్చిరి. పుణ్యాత్మురాలకు సతీదేవి స్త్రీ సహజముకు చాంచల్యముచే ఆ యజ్ఞమును చూడవచ్చిన బంధువులను చూడవలనని తలచెను. పరమేశ్వరుడు వలదని వారించినను స్త్రీ స్వభావం అనుసరించి యజ్ఞానికి వెళ్ళదలచెను. పరమేశ్వరుడు పలికిన ప్రతి మాటకు సమాధానం చెప్పెను. అప్పుడు పరమేశ్వరుడు, ఓ సుందరి, నీ తండ్రియగు దక్షుడు నన్ను సభలో నిందించును. సహింపరాని ఆ నిందను విని నీవు శరీరం విడిచెదవు సుమా. ఆ నీ తండ్రి చేయ నిందను విని గృహస్థ ధర్మం అనుసరించి సహించవలెను. నేను నిందను విని సహించినట్టు నీవు సహించి ఉండలేవు. కావున యజ్ఞశాలకు పోవవలదు. అచటి శుభం జరగదు నిశ్చయం అని శివుడు ఎంతగా వివరించి వారించినను సతీదేవి వినలేదు. ఒంటరిగా అయినా తండ్రి చేయి యజ్ఞానికి పోదలిచి ప్రయాణమయ్యను. అప్పుడు శివుని వాహనముగు నంది వృషభ రూపమున వచ్చి ఆమెను ఎక్కించుకొని యజ్ఞశాలకు తీసుకుని వెళ్ళెను. పరమేశ్వరుని పరివారముగా భూత సంఘములు ఆమెను అనుసరించి వెళ్ళినవి. సతీదేవియు యజ్ఞశాలకు వెళ్ళి తన పరివారమును యజ్ఞశాలకు వెలుపల ఉంచి తాను లోనికి వెళ్ళెను. యజ్ఞశాల ప్రవేశించిన సతీదేవిని బంధువులెవరూ పలకరించలేదు. దాన్ని సతీదేవి గమనించి భర్త చెప్పిన మాటను స్మరించుకుని యజ్ఞవేదిక కడుకుపోయెను. తండ్రి అచట ఉన్న సభ్యులు ఆమెను చూచియో పలకరింపక మౌనముగా ఉండి దక్షుడును యజ్ఞమున చేయవలసిన రుద్రాహుతిని విడిచి మిగిలిన దేవతలను ఉద్దేశించి ఆహుతులిచ్చెను. తండ్రి చేసిన అకృత్యం గమనించి కన్నీరు నించిన సతీదేవి ఇట్లా పలికెను, తండ్రి, ఉత్తములని అవమానించుట ధర్మము కాదు. అట్టి అవమానం శ్రేయస్సు కలిగింపదు. రుద్రుడు లోకకర్త, లోకభర్త, అందరికీ ప్రభువు. అతడు నాశరహితుడు. ఇట్టి రుద్రునికి హవిస్సును ఆహుతిగా ఏకపోవట యుక్తం కాదు సుమా. ఇట్టి బుద్ధి నీకే కలిగినదా? ఇట్టి దుర్భర బుద్ధిని ఇచ్చటి వారు కలిగించారా? ఇచ్చటి వారెవరూ నీవు చేయి పని మంచిది కాదని చెప్పకపోవట ఏమి? విధి విధానం వీరికి విముఖమై ఉన్నదా అని సతీదేవి పలికెను. సతీదేవి మాటలు విని సూర్యుడు నవ్వెను. అచట ఉన్న భృగుమహర్షి సతీదేవిని పరిహసిస్తూ తన గడ్డాలను చరుచుకొనిరి. కొందరు చెంకలు కొట్టుకొనిరి, మరికొందరు పాదాలను తొడలను కొట్టుకొనిరి. ఈ విధంగా సభలోని వారు దక్షుని సమర్థిస్తూ సతీదేవిని పరిహసిస్తూ విచిత్ర వికారాలు ప్రదర్శించిరి. విధివ్రాతకు లోబడిన దక్షుడును ఆమెను శివుని బహువిధములా నిందించెను. రుద్రాణియగు సతీదేవి దక్షుని మాటలు విని కోపించి భర్తృనిందను విన్నందులకు ప్రాయశ్చిత్తంగా యజ్ఞశాలలోని వారందరూ చూచుచుండగా యజ్ఞవేదికలో ఉన్న అగ్నికుండమున శరీరమును విడిచెను. ఆ దృశ్యమును చూసిన వారందరూ హాహాకారములు చేసిరి. పరమేశ్వరుని పరివారమగు ప్రమదలు మరుగున పోయి పరమేశ్వరునికి ఆ విషయం తెలిపిరి. వైశాఖ పురాణం 9వ అధ్యాయం సమాప్తం.